పురాణం, చరిత్ర, ఆధునిక అభివృద్ధి ఈ మూడు ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఊహించుకోవడానికి కూడా కష్టమే. అవును, సాధారణంగా ఇవి వేర్వేరు కాలాలకు చెందినవి కదా. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రదేశంలో ఈ మూడు పొరలు ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉంటాయి. అవును, అదొక అద్భుతమైన కలయిక. మనం తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం. కరెక్ట్. ఈ ఆలయం మీరు చెప్పిన మూడు అంశాలకు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. నిజమే. ఈరోజు మన దగ్గరున్న సోర్సెస్ ఈ ఆలయం పుట్టుక, దాని వెనకున్న కథలు, దాని ప్రత్యేకతలు, ఇప్పుడు జరుగుతున్న భారీ మార్పుల గురించి వివరిస్తున్నాయి. మన లక్ష్యం ఏంటంటే ఒక సాధారణ పశువుల కాపరి కలతో మొదలైన ఈ ప్రయాణం అవును, ఇప్పుడు ఒక ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా ఎలా మారబోతోందో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడం. ఈ ప్రయాణంలో మేం మీకు తోడుగా ఉంటాం. సరే, ఈ కథలోకి వెళ్దాం. కథ దాదాపు ఓ 300 సంవత్సరాల క్రితం మొదలవుతుంది. చాలా పాత కథే. అవును, సింహం సంజీవుడు అనే ఒక పశువుల కాపరి. అతని జీవితం చాలా సింపుల్. కానీ ఒకరోజు అతని గేదె ఒకటి తప్పిపోయింది. ఓ, అంటే ఆ రోజుల్లో ఒక పశువుల కాపరికి అది ఎంత పెద్ద నష్టమో మనం ఊహించుకోవచ్చు. ఖచ్చితంగా. అది అతని జీవనాధారం. రోజంతా అడవిలో వెతికాడు, గాలించాడు. పాపం అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ అలా నిద్రలోకి జారుకున్నాడు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. కరెక్ట్. అంటే ఈ భారీ ఆలయ కథ మొత్తం ఒక తప్పిపోయిన గేదెతో మొదలైందన్నమాట. ఇది వినడానికే చాలా సినిమాటిక్ గా ఉంది. సరే, ఆ నిద్రలో ఏం జరిగింది? ఆ నిద్రలోనే అతనికి హనుమంతుడు కలలో కనిపించాడని మన సోర్సెస్ చెబుతున్నాయి. అవునా? అవును, కలలో కనిపించి నీ గేదె పలానా గుట్ట మీద సురక్షితంగా ఉంది, కంగారు పడకు అని చెప్పడమే కాకుండా ఓకే, అదే గుట్ట మీద నేనొక రూపంలో ఉన్నాను, ఆ ప్రదేశాన్ని కనుక్కొని లోకానికి తెలియజేయి అని ఆదేశించాడట. ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక సాధారణ వ్యక్తికి దేవుడు కలలో కనిపించి ఒక పని పురమాయించడం అనేది మనం పురాణాల్లో వింటాం కదా. అవును. ఈ సింగం సంజీవుడు అనే వ్యక్తికి సంబంధించి ఏవైనా చారిత్రక ఆధారాలున్నాయా, లేక ఇది పూర్తిగా తరతరాలుగా వస్తున్న జానపద కథ? అది మంచి ప్రశ్న. ఏంటంటే చారిత్రక ఆధారాల కంటే ఇది ఒక బలమైన ఓరల్ ట్రెడిషన్, అంటే వాయుమూలి సాంప్రదాయం. అంటే కథల రూపంలో? అవును, 100 ఏళ్లుగా ఆ ప్రాంత ప్రజలు నమ్ముతూ చెప్పుకుంటున్న కథ ఇది. ఇలాంటి కథలు ఒక ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక పునాదిని నిర్మిస్తాయి. సంజీవుడు నిజంగా ఉన్నాడా లేదా అనేదానికంటే అతని కథకు ప్రాధాన్యత ఎక్కువ. కరెక్ట్. అతని కథ ద్వారా ఆ ఆలయానికి ఒక దైవికమైన ఆరంభం లభించింది, అదే ముఖ్యం. అర్థమైంది. సరే, సంజీవుడు నిద్రలేచాడు. తర్వాత ఏం చేశాడు? కలను నమ్మాడా? నమ్మాడు. ఉదయాన్నే లేచి కలలో ఆంజనేయ స్వామి చెప్పిన గుర్తుల ప్రకారం వెతకడం మొదలుపెట్టాడు. ఓహో. చివరికి ఒక గుట్ట మీద తన గేదెను చూశాడు. దాని పక్కనే పొదల్లో దాగి ఉన్న ఒక విగ్రహాన్ని కనుగొన్నాడు. ఆ విగ్రహం? అది మామూలు విగ్రహం కాదు, స్వయంభూ విగ్రహం. స్వయంభూ, ఈ పదం మనం చాలా ఆలయాల దగ్గర వింటూ ఉంటాం. అంటే దానంతట అదే వెలిసింది, ఎవరూ చెక్కింది కాదు అని కదా. అవును. దీనికున్న ప్రాముఖ్యత ఏంటి? కరెక్ట్. హిందూ సంప్రదాయంలో స్వయంభూ విగ్రహాలకు చాలా ప్రాధాన్యత ఉంది. మానవ నిర్మిత విగ్రహాల కంటే ప్రకృతిలో సహజంగా వెలిసిన విగ్రహాలకు ఎక్కువ శక్తి ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంటే అవి నేరుగా దైవశక్తి ఆవిర్భావాలని నమ్ముతారన్నమాట. ఖచ్చితంగా. సంజీవుడు అలాంటి విగ్రహాన్ని కనుగొనడంతో తన కలలో వచ్చింది నిజమేనని పూర్తిగా నమ్మి ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టాడు. అక్కడే ఒక చిన్న గుడిసె లాంటిది కట్టాడు. అలా ఒక వ్యక్తిగత అనుభవంతో, ఒక చిన్న గుడిసెతో ఈ ఆలయ ప్రస్థానం మొదలైంది. మరి అదింత పెద్ద ఆలయంగా ఎలా మారింది? అక్కడికే వస్తున్నాను. ఆ తర్వాత కొంతకాలానికి కృష్ణారావు దేశ్ముఖ్ అనే ఒక స్థానిక జమీందారు ఈ ఆలయ మహిమల గురించి విన్నారు. ఓకే. ఆయన ఈ ప్రదేశాన్ని సందర్శించి దాని ప్రాముఖ్యతను గుర్తించారు. సంజీవుడు కట్టిన ఆ చిన్న గుడిసె స్థానంలో ఆయన ఒక సరైన ఆలయాన్ని నిర్మించారు. అలా ఒక పశువుల కాపరి భక్తి, ఒక జమీందారు దాతృత్వంతో కలిసి కొండగట్టు ఆలయానికి ఒక రూపం వచ్చింది. అవును. ఓకే, ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. మనం ఆ విగ్రహం గురించి మాట్లాడుకోవాలి. మన సోర్సెస్ ప్రకారం ఇది సాధారణ ఆంజనేయ విగ్రహం కాదు, చాలా ప్రత్యేకమైనది. అవును, చాలా చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా ఆంజనేయ విగ్రహాలంటే మనకు భక్తితో చేతులు జోడించి రాముడిని ప్రార్థించే రూపమే గుర్తుకొస్తుంది. అవును. కాని కొండగట్టు విగ్రహం అలా ఉండదు. ఈ విగ్రహానికి ఆ 2 ముఖాలుంటాయి.
రెండు ముఖాలా ఒకే విగ్రహంలోనా? అవునవును, ఒకే విగ్రహంలో ఒకవైపు ఆంజనేయ స్వామి, మరోవైపు నరసింహస్వామి రూపం కనిపిస్తాయి. ఒక్క నిమిషం, ఇది నమ్మశక్యంగా లేదు. భక్తి, శాంతానికి ప్రతీకైన ఆంజనేయుడు, రౌద్రానికి, ఉగ్రరూపానికి ప్రతీకైన నరసింహస్వామి. అవును, ఈ రెండు పూర్టు బ్యూనమైన శక్తులు ఒకే విగ్రహంలో ఉండటమా? ఇది చాలా అరుదైన విషయం కదా. దీని వెనుకున్న తాత్వికత ఏమై ఉంటుంది? ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం అదే. ఇది భక్తి మరియు శక్తి రెండింటినీ ఏకకాలంలో సూచిస్తుంది. భక్తి మరియు శక్తి. ఆంజనేయుడు భక్తులకు అండగా ఉంటూ వారి కోరికలు తీర్చే కరుణామయుడు. అదే సమయంలో నరసింహస్వామి దుష్టశక్తుల నుండి, ఆపదల నుండి కాపాడే ఉగ్రరూపుడు. అంటే కొండగట్టుకు వచ్చి మొక్కుకునే భక్తులకు ఒకే చోట కరుణ, రక్షణ రెండూ లభిస్తాయని నమ్మకం అన్నమాట. అవును, ఇదొక సంపూర్ణ రక్షణ కవచం లాంటిది. వావ్, అది చాలా పవర్ఫుల్ ఆలోచన. అంతేకాదు, విగ్రహం గుండె భాగంలో రాముడు, సీత సూక్ష్మ రూపంలో చెక్కబడి ఉన్నారని కూడా మన సోర్సెస్ చెప్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఆంజనేయుడి రామభక్తికి నిదర్శనం. తన హృదయంలో సీతారాములను నిలుపుకున్నవాడు హనుమంతుడు అనే మాటకు ఇదొక భౌతిక రూపం. నిజమే. విగ్రహంలో ప్రతి అంగుళం ఒక కథను, ఒక సందేశాన్ని చెబుతుంది. అందుకే ఈ విగ్రహం అంత ప్రత్యేకమైనది. ఈ ప్రదేశానికి రామాయణంతో కూడా సంబంధం ఉందని చదివాను. అది నిజమేనా? అవును, ఒక బలమైన సంబంధం ఉంది. స్థల పురాణం ప్రకారం రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని మూలిక కోసం హనుమంతుడు హిమాలయాలకు వెళ్తాడు కదా. అవును, ఏ మూలికో తెలియక మొత్తం పర్వతాన్నే పెకిలించుకుని వస్తాడు. కరెక్ట్. అలా ఆ సంజీవని పర్వతాన్ని ఆకాశ మార్గంలో లంకకు తీసుకువెళ్తున్నప్పుడు దాని నుండి ఒక చిన్న ముక్క జారి ఇక్కడ పడిపోయిందట. ఓ, ఆ పర్వత భాగమే కాలక్రమేణా ఈ కొండగట్టుగా మారిందని చెబుతారు. అందుకే ఈ కొండమీదున్న చెట్లకు ఔషధ గుణాలు కూడా ఉన్నాయని స్థానికులు నమ్ముతారు. నమ్మలేకపోతున్నాను. అంటే మనం చూస్తున్న ఈ కొండ కేవలం ఒక రాళ్ల గుట్ట కాదు, రామాయణ కాలం నాటి ప్రాణాలను నిలిపిన సంజీవని పర్వతంలో ఒక భాగమన్నమాట. అవును, ఇది వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. ఇది ఈ ప్రదేశానికి ఉన్న ఆధ్యాత్మిక విలువను పదింతలు చేస్తుంది. నిజమే. ఇలా ఒక భౌగోళిక ప్రదేశాన్ని పురాణ గాథతో ముడిపెట్టడం అనేది మన సంస్కృతిలో ఒక అద్భుతమైన అంశం. అది ఆ ప్రదేశాన్ని కేవలం ఒక కట్టడంగా కాకుండా ఒక సజీవ చరిత్రగా, ఒక అనుభూతిగా మారుస్తుంది. కరెక్ట్. భక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు కేవలం దేవుణ్ణి దర్శించుకోవడమే కాదు, రామాయణంలో ఒక భాగమైన నేలపై నడుస్తున్నామనే భావన పొందుతారు. ఓకే, ఈ కథ, పురాణం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కానీ వందలేళ్ల క్రితం మొదలైన ఈ ఆలయం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఎలా ఉంది? ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఇక్కడే కథ వర్తమానంలోకి, భవిష్యత్తులోకి ప్రవేశిస్తోంది. ఈ పురాతన ఆలయం ఇప్పుడు ఒక భారీ పరివర్తనకు సిద్ధమవుతోంది. ఓకే. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయాన్ని ఒక ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి ఏకంగా 356 కోట్ల రూపాయల మాస్టర్ ప్లాన్ను ప్రకటించింది. 356 కోట్లు, అది చాలా పెద్ద మొత్తం. అసలు ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రం అంటే ఏంటి? అంటే కేవలం గుడిని పెద్దదిగా కట్టడమా, లేక ఇంకేమైనా ఉందా? కేవలం గుడిని పెద్దది చేయడం కాదు, ఇది ఒక సంపూర్ణమైన అభివృద్ధి ప్రణాళిక. యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఉదాహరణకి, ప్రస్తుతం ఉన్న ఇరుకైన రోడ్లను విస్తరించడం, వేల సంఖ్యలో వాహనాలకు పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రమైన వసతి గృహాలు, క్యూ కాంప్లెక్స్లు, అన్నదాన సత్రాలు. ఇలా ఒక భక్తుడు ఆలయానికి చేరుకున్నప్పటి నుండి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లే వరకు వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడటమే ఈ మాస్టర్ ప్లాన్ లక్ష్యం. ఈ అభివృద్ధి పనుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ కూడా పాలు పంచుకుంటోందని విన్నాను. ఇది ఆసక్తికరమైన విషయం. అవును, ప్రపంచంలోనే అత్యంత విజయవంతంగా ఒక ఆలయాన్ని నిర్వహిస్తున్న సంస్థానుభవం ఇక్కడ ఉపయోగపడనుంది. దీన్ని ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే టీటీడీ సహకారం కేవలం నిధుల గురించి కాదు, వాళ్ళ నైపుణ్యం గురించి, వాళ్ళ నోహావ్ గురించి. వసతి, ప్రసాదాల వితరణ వంటి విషయాల్లో టీటీడీకి దశాబ్దాల అనుభవం ఉంది. ఆ సిస్టమ్ను ఇక్కడ అమలు చేయటం అనేది చాలా తెలివైన నిర్ణయం. అయితే ఒక ప్రశ్న, టీటీడీ జోక్యం వల్ల కొండగట్టు తన స్థానిక ప్రత్యేకతను, తనదైన సంప్రదాయాలను కోల్పోయే ప్రమాదముందా? అంతా తిరుమలలాగే ఒక కార్పొరేట్ వ్యవస్థలా మారిపోతుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.
ఇలాంటి అభివృద్ధి ప్రాజెక్టులలో ఎప్పుడూ ఉండే సవాలిదే. స్థానికతను కాపాడుతూనే ఆధునిక సౌకర్యాలు కల్పించటం ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. నిజమే. మన సోర్సెస్ ప్రకారం జనవరి 3, 2026న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. టీటీడీ సుమారు 35.19 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్దిష్టమైన పనులు చేపడుతోంది. ఆ పనులేంటి? ప్రధానంగా 2. ఒకటి 96 గదులతో ఒక ఆధునిక విశ్రాంతి గృహం. ఇది దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు చాలా పెద్ద ఉపశమనం. అవును, చాలా అవసరం. రెండవది ఒకేసారి 2000 మంది భక్తులు కూర్చునేలా దీక్షా విరమణ మండపం. మీకు తెలుసు, ప్రతి ఏటా వేలాది మంది హనుమాన్ దీక్ష తీసుకుంటారు. అవును, వాళ్ళు దీక్ష విరమించడానికి కొండగట్టుకొస్తారు. కరెక్ట్. వారందరికీ ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే టీటీడీ పాత్ర చాలా నిర్దిష్టంగా అవసరమైన చోట మాత్రమే ఉందన్నమాట. ఇది కొంతవరకు ఆందోళనలను తగ్గిస్తుంది. ఈ అభివృద్ధి అంతా పూర్తయితే కొండగట్టు స్వరూపమే మారిపోతుంది. ఖచ్చితంగా. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. భవిష్యత్తు తరాల కోసం ఇలాంటి పురాతన ప్రదేశాలను మనం ఎలా పరిరక్షించాలి? కేవలం పాత కట్టడాలను కాపాడితే సరిపోతుందా? లేక పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆధునికీకరించాలా? అవును. కొండగట్టు విషయంలో ఈ రెండింటి మధ్య ఒక సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆలయ గర్భగుడి దాని పవిత్రతను కాపాడుతూనే బయట భక్తులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడం, అదే వాళ్ళ ఆలోచన. అయితే వీటన్నింటి అర్థమేంటి? మనం ఇప్పటి వరకు చర్చించిన విషయాలను ఒకసారి సింప్లిఫై చేద్దాం. ఒక పశువుల కాపరి కలలో మొదలైన ఈ ఆలయం రామాయణ కాలం నాటి పురాణ గాథలతో పెనవేసుకుని ఇప్పుడు ప్రభుత్వ మద్దతుతో, టీటీడీ వంటి సంస్థల నైపుణ్యంతో ఒక భారీ పరివర్తనకు సిద్ధమవుతోంది. అవును. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కలిపి చూస్తే కొండగట్టు కథ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి భక్తితో మొదలైన చిన్న ఆలయం కాలక్రమేణా ఆ ప్రాంతానికే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. రైట్. ఇప్పుడు 21వ శతాబ్దపు భక్తుల అవసరాలకు, అంచనాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను, నిర్వహణ పద్ధతులను ఉపయోగించుకుని ఇది ఒక గ్లోబల్ స్పిరిచువల్ డెస్టినేషన్గా మారబోతోంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు. మారుతున్న కాలంతో పాటు భక్తి స్వరూపం, యాత్రా అనుభవం ఎలా మారుతున్నాయో చెప్పే కథ ఇది. ఈ మార్పులో ఎన్నో సానుకూల అంశాలున్నాయి. ఎక్కువ మందికి దర్శనం సులభమవుతోంది, సౌకర్యాలు మెరుగుపడతాయి, ఆ ప్రాంతం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతుంది. నిజమే. కానీ నాణేనికి మరోవైపు కూడా ఉంటుంది. ఈ భారీ అభివృద్ధి, వాణిజ్యీకరణ వల్ల ఆ ప్రదేశంలో ఒకప్పుడున్న ప్రశాంతత, ఏకాంతం, సహజత్వం, ఆ సహజత్వం దెబ్బతినే అవకాశం ఉంది. ఒకప్పుడు చెట్టు కింద సేద తీరిన సంజీవుడికి దొరికిన ఆ ప్రశాంతమైన అనుభూతి రేపు కాంక్రీట్ భవనాల మధ్య దొరుకుతుందా అనేది ఆలోచించాల్సిన విషయం. మనం ఈరోజు కొండగట్టు చరిత్ర, దాని పురాణ ప్రాముఖ్యత, విగ్రహం యొక్క ప్రత్యేకతలు మరియు దాని భవిష్యత్ ప్రణాళికల గురించి చాలా లోతుగా చర్చించుకున్నాం. అవును. ఈ చర్చ మన శ్రోతల కోసం ఒక చాలా ఆసక్తికరమైన, ఆలోచింపజేసే ప్రశ్నను మిగిల్చి వెళ్తోంది. అదేమిటంటే, ఒక పురాతన, పవిత్రమైన స్థలాన్ని ఆధునికీకరించడం ఒక భక్తుడి వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మంచి ప్రశ్న. ఒక ప్రశాంతమైన పురాణ ప్రదేశం లక్షలాది మంది వచ్చే ప్రపంచ స్థాయి కేంద్రంగా మారినప్పుడు మనం సౌకర్యాలను పొందుతామా, లేక ఒక అమూల్యమైన అనుభూతిని కోల్పోతామా? అభివృద్ధి ఎల్లప్పుడూ ఆధ్యాత్మికతకు మంచిదేనా? అదే. ఒకవేళ కొండగట్టు రేపు తిరుమలలా మారిపోతే అది విజయమా, లేక మనం ఏదైనా కోల్పోయినట్టా? ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత ఎక్కడ దొరుకుతుంది? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి.